ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారపు దినాన లేకుండా లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశం మనకి ఇచ్చారని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు పిల్లల దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలపు మరియు పరిశుద్ధ దినపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో నేను ఆనందిస్తున్నాను. ప్రభువును అంతకంటే ఎక్కువగా కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచుకుంటండి. ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందాలి. దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన నేను చదువుతున్న మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుపంచుకండి. అనువదిస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. త్వరలో మూసుకుండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి గొప్ప దేవుడు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధమున వేకున లేచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని గణపరచగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపా బాహుళ్యము చెప్పును నడిపిస్తున్నందుకు వందనాలు. మరింతగా బలపరచండి, దీవించండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరొకసారి రీతిగా మీ మధ్యలో ఉండడానికి కృపణించాడు దేవుడు. చదువుకునే వాక్య భాగం గమనించినప్పుడు ఈ చదివినటువంటి మాట బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించినటువంటి మాట. అతడు క్రీస్తు కొరకు ప్రకాశిస్తూ దహించబడినటువంటి స్వభావం, తను కరిగిపోతూ అనేక మందిని వెలిగించాలనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నిశ్చయతతో దేవునికి కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ముందుకు పంపబడ్డాడు. దేవుని కొరకు ప్రకాశించడానికి తనను తాను దహించి వేసుకున్నటువంటి ఈ బాప్తిస్మ యోహాను, అతని వలె మనడానికి మనము కూడా పిలువబడ్డాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనము యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ప్రకాశించాలని కోరుకుంటున్నాం, కానీ మనం ఆయన కొరకు దహించి వేయబడడానికి సిద్ధంగా లేవు. కారణం ఏంటంటే ఆయన కొరకు శ్రమ అనుభవించడానికి, ఆయన కొరకు కష్టం అనుభవించడానికి, ఎన్ని నిందలైనా భరించడానికి సిద్ధంగా ఉంది. అంటే ఆయన కొరకు దహించబడడం అంటే ఏంటి? నిప్పుల్లో పాడేసి కాల్చివేయడం కాదు. అది కూడా ఒక విధంగా అవ్వచ్చు. ఎందుకంటే దానియేలు స్నేహితులు షద్రకు, మేషకు, అబేద్నెగోలు నిప్పుల్లో కాల్చివేయడానికి సిద్ధమైపోయినప్పుడు కూడా ప్రభు కొరకు దహించి వేయబడడానికి సిద్ధపడ్డారు, కానీ ఏమాత్రం కూడా ప్రభు మార్గాన్ని విడిచిపెట్టారు. అది నేటి లోకంలో మనం చూస్తున్నప్పుడు ఈ దహించి వేసేటువంటి పరిస్థితులు ఏమున్నాయంటే నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, హేళన వస్తుంది, అవమానాలు వస్తాయి, అవసరమైతే దెబ్బలు కూడా తినాలి. దాని కొరకు అదే క్రీస్తు కొరకు దానికి మనము సిద్ధంగా లేము. ఏమంటే మనము విద్యుత్ దీపాల వల్ల ఉండాలని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, కానీ ప్రభు కొరకు నేను తెలుసా వెలుగునిస్తూ కరిగిపోతున్నటువంటి కొవ్వొత్తులో ఉండాలని చెప్పేసి ప్రభు ఆశిస్తున్నాను. ఎందుకంటే విద్యుత్ దీపాలు ఈ క్షణం అంటే మరు క్షణం ఆగిపోతాయి, కానీ కొవ్వొత్తు అలా కాదండి. తను కరిగిపోతూ ఏం చేస్తుంది? అనేక మందికి వెలిగిస్తుంది. అలా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం నా అందరి విషయంలో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హడ్సన్ టేలర్ అనేటువంటి ఒక ఆయన చైనా దేశంలో చేసినటువంటి అతని మిషనరీ పరిచర్యల్లో దేవుని కొరకు పూర్తిగా తనను తాను ఏం చేసో తెలుసా? దహించి వేసుకున్నాడు. కాలిపోవు దీపపోతు కొరకు దేవుడు ఎదుగుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? విద్యుత్ ల్యాంపులా ఉన్నావా? కాలిపోయేటువంటి కొవ్వెత్తులా ఉన్నావా? కరిగిపోయే కొవ్వెత్తులా ఉన్నావా? కాలిపోయే దీపపు ఒత్తులా ఉన్నావా? ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఏమండి, నూనె మరి నువ్వు ఉచితం అని చెప్పి ఒకరోజు ఏమంటే అదొక సవాలు విసిరు క్రైస్తవం. గమనించే ఉదయకాల సమయంలో ఏమండి, సిలువను మోయటం, తనను తను ఉపేక్షించడం అనేది ఒక్కరోజు వ్యవహారం కాదండి, జీవితకాలం. అని అన్నాడు కదా, ఎవరైనా వెంబడించుకోరాలైతే సిలువను తనను ఉపేక్షించుకోవాలి, మనం తగ్గించుకొని
ఆ సిలువను ఎత్తుకుని వెంబడించున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కేవలం ఒక్కరోజు వ్యవహారం కాదు, జీవితకాల వ్యాయామం. మనం ఆరోగ్యం ఫిట్గా ఉండడానికి ఏం చేస్తాం? ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాకింగ్ అనో, జిమ్ అనో, అదనో ఇదనో ఏదో చేస్తాం. వ్యాయామ కాలం అంటే క్రైస్తవ జీవితము గ్రహించబడాలంటే, లేక క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను మోస్తూ ఉపేక్షించుకోవడం అనేది జీవితకాల వ్యాయామం. గమనించాలి. ఉదయకాల అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రాస్తూ 6:9-10 చదవని తర్వాత అంటాడు కదా, మేము తన జీవితాన్ని అంటే నేను కాదు క్రీస్తు అని వర్ణిస్తూ తన జీవిత కాలాన్ని ఎలా ఉపేక్షించుకున్నాడో అక్కడ చాలా స్పష్టంగా రాసి. అంటే ఉదయకాల సమయంలో నీవు నేను ప్రభు కొరకు ప్రకాశించడానికై దహించబడాలి. అనేకులకు వెలుగునిచ్చేటువంటి కొవ్వొత్తు వలె, అనేకులకు వెలుగునిచ్చేటు కాలిపోయేటువంటి దీపపొత్తు వలె ప్రభు నిన్ను చూడాలనుకుంటున్నాడు. చూడండి, ఉదయకాల సమయంలో మనం ఎవరితో పోల్చుకుంటాం అనే విషయాలు గమనించాలి. ఎందుకంటే తనను తాను ఉపేక్షించుకోవడం అనేది సర్వోన్నత బలియాగం. అంటే స్వయం సంతృప్తినిచ్చేటువంటి శారీరక కోరికలకు, ఆత్మ గౌరవాన్ని ప్రచురపరచు లౌకిక ఆకర్షణలకు మరియు స్వయం సాధనకు తావిచ్చేటువంటి లేక అవకాశం ఇచ్చేటువంటి సాతాను యొక్క కోరికలకు, శోధనలకు వద్దు అని చెప్పాలి. తనను తను ఉపేక్షించుకున్నటువంటి ప్రతి కార్యము క్రైస్తవ జీవితం మనను ముందుకు తీసుకుని పోతూ ఉంటుంది. హల్లెలూయా. తను తను తగ్గించుకున్న వాడు దేవుని యందు పైకి వెళ్ళిపోతాడు. యోహాను అంటాడు 3:30 నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఈరోజు మనం తగ్గించుకుంటే మన ద్వారా ప్రభు హెచ్చించబడదు. మనం హెచ్చించుకుంటే ప్రభు మనం తగ్గించుకోవాలి. గమనించవద్దు. కనుక యోహాను వల్లే ఆయన కదా గొప్ప సాక్ష్యం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు గొప్ప సాక్ష్యం కావాలి. అందుకు ఉదయకాల సమయంలో దహించబడదాం, ప్రభు కొరకు కాల్చివేయబడదాం, ఆయన కొరకు ప్రకాశిస్తూ అనేకులకు ఆ వెలుగులో నిత్య జీవ మార్గం నడిపించడానికి ఒక సాధనంగా ఉపయోగపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుంటాక తలలో కన్ను మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. నూతన ఉదయకాలంలో వేక్కునే పాద సముఖంలో ఉన్నాం. ఇది గొప్ప ధన్యత, ఘనత మాకు ఇచ్చాం. ఉదయకాల పరిశుద్ధ దినాన మమ్మల్ని మేము దహించుకోవాలి, నీ కొరకు ప్రకాశించడానికి ఒక ఉన్నతమైన వాక్యం యోహాను జీవితంలో అటువంటి శ్రాసం మీరు మేము కలిగి ఉన్న కృప చూపించండి. ఆధ్యాత్మిక కార్యక్రమం నీ బిడ్డలను బలపరచండి. యేసయ్యా నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.